హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా అడుగుతున్నటువంటి సమస్య వీర్యం త్వరగా స్ఖలనం అయిపోతుందండి. దీనివల్ల స్త్రీలు త్వరగా భావప్రాప్తి పొందక ఆ టైంలో వీర్యం పడిపోవడం వల్ల చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చాలా మంది కూడా నాకు కాల్ చేస్తున్నారండి. ఎక్కువ మందిలో ఉన్నటువంటి సమస్య కూడా ఇది. సో రతిలో పాల్గొన్నప్పుడు స్త్రీలకు భావప్రాప్తి కలిగే మూమెంట్ లోనే వీర్యం స్ఖలనం అయిపోతే స్త్రీలు కూడా చాలా డిసప్పాయింట్ గా ఫీల్ అవుతూ ఉంటారు. చాలా మందికి సమస్యలు ఉన్నాయి, ఎందుకంటే ఇద్దరికి భావప్రాప్తి కలగడం అనేది చాలా అవసరమే. కాకపోతే ఇలాంటి సందర్భాల్లో కొంతమందికి శీఘ్ర స్ఖలనం అంటే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఇలాంటి సమస్యల వల్ల ఈ ప్రాబ్లమ్స్ రావడం అనేది జరుగుతుంది. ఇంత ముందు కూడా నేను ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ సమస్యలకు చాలా రకాలైనటువంటి చిట్కాలు, ఎన్నో రకాలైనటువంటి లేపనాల గురించి, ఎన్నో రకాలైనటువంటి కడుపులోకి తీసుకునే ఔషధాల గురించి, ఎన్నో రకాలైనటువంటి లేపనాలు అంటే ఆ లింగం మీద రాసుకునేటువంటి ఔషధాల గురించి కూడా చెప్పడం జరిగింది. నేను చెప్పిన ప్రతిదీ కూడా రిజల్ట్ ఓరియంటెడ్ గా ఉంటేనే మీ ముందుకు తీసుకొస్తున్న విషయం కూడా మీకు తెలుసు. సో అందులో భాగంగానే ఇప్పుడు రెండింటికి కలిపి ఒకే చిట్కాని చెప్తాను. అంటే ఇటు స్త్రీలు త్వరగా భావప్రాప్తి పొందడానికి, అదే విధంగా రెండోది వచ్చేసి అంగం అనేది ఎక్కువసేపు వీర్యస్ఖలనం కాకుండా అంటే శీఘ్రస్ఖలనం కాకుండా ఎక్కువసేపు నిలబడి ఉండడానికి ఒక అద్భుతమైన చిట్కా ఉంది. అండ్ ఇది ఎక్స్టర్నల్ యూజ్ మాత్రమే, అంటే ఓన్లీ బయట రాసుకోవడానికి మాత్రం ఉపయోగించే చిట్కా మాత్రమే. సో దీన్ని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా వాడుకోవాలి చెప్తా. ఇది చాలా 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 సులువైన చిట్కా, అందరికీ అందుబాటులో ఉండే చిట్కా. కేవలం 3 ఔషధాలు మాత్రమే, 3 మూలికలు మాత్రమే మనకు కావాలి. అందులో ఒకటి తంగెడి చిగురు. తంగెడి చెట్టు గురించి దాదాపు అందరికీ తెలిసిందే, మనకు అందరికీ అందుబాటులో ఉంటుంది. తంగెడి చెట్టు యొక్క చిగుర్లు, ఉత్తరేణి చెట్టు యొక్క ఆకులు. తంగెడి చెట్టు మనకు అందుబాటులో ఉంటుంది, ఉత్తరేణి చెట్టు కూడా అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా వెలిగారం. ఈ మూడింటిని సమభాగాలుగా తీసుకుంటాం. అన్ని తీసుకుంటే 50 గ్రాములు, 20 గ్రాములు, 10 గ్రాములు ఏది తీసుకున్నా ఈ మూడింటిని సమభాగాలుగా తీసుకోండి. బాగా మెత్తగా దంచండి, ఓకేనా? మెత్తగా బాగా దంచిన తర్వాత అది అవసరమైతే కొంచెం లేపనలాగా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ లేపనలాగా తయారు చేసుకొని ఇదిని లింగానికి ముందు ఎరుపు భాగాన్ని వదిలిపెట్టి మిగతా భాగానికి ఒక 2 నిమిషాలు మంచిగా మసాజ్ చేసి వాటిని పట్టి ఉంచి ఒక క్లాత్ తో కట్టేయండి. కొద్దిసేపటి తర్వాత అంటే మళ్ళీ కొద్దిసేపటి తర్వాత దాన్ని తీసి శుభ్రపరిచి రతిలో పాల్గొనవచ్చు. అంటే రతిలో పాల్గొనడానికి సుమారు 1 గంట, గంటన్నర ముందు కనుక ఇలాంటి ప్రయత్నం చేసుకుంటూ ప్రతిరోజు కనీసము ఒక 30 నుంచి 45 రోజుల పాటు కనుక ఖచ్చితంగా చేస్తూ మీరు పార్టిసిపేట్ కనుక చేస్తూ ఉన్నట్లయితే వీర్యం అనేది ఎక్కువసేపు నిలబడి ఉంటుంది. అండ్ అదేవిధంగా స్త్రీలకు కూడా త్వరగా ద్రవించడానికి అవకాశం అనేది అధికంగా ఉంటుంది. సో అండ్ ఇంకో కొన్ని సందర్భాల్లో చాలా మంది కూడా నాకు చెప్తుంది ఏంటంటే స్ఖలనం కాకుండా కూడా లింగం అనేది మెత్తబడిపోతుంది అని. సో దీనికి కారణం ఏంటంటే అంగం మీద ఉన్నటువంటి బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గిపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. సో ఈ అంగం మీద ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ పెంచడానికి కూడా ఈ చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. సో ఇది అంగ స్తంభనకు పనిచేస్తుంది, అదేవిధంగా అంగము ఎక్కువసేపు నిలబడి ఉండడానికి పనిచేస్తుంది, అదేవిధంగా స్త్రీలు త్వరగా భావప్రాప్తి పొందడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. సో ఎక్కువసేపు స్ట్రాంగ్ గా ఉండి ఎక్కువసేపు నిలబడి ఉన్నట్లయితే ఆటోమేటిక్ గా స్త్రీలు త్వరగా భావప్రాప్తి పొందడం అనేది జరుగుతుంది. చాలా మందికి మెత్తగా ఉండడం వలన లేదంటే త్వరగా వీర్యం పడిపోవడం వల్ల స్త్రీలకు ఇలాంటి ఇబ్బందులే వస్తుండే తప్పించి వేరే ఏది ఉండదు. కరెక్ట్ గా కనుక ఉన్నట్లయితే హార్డ్నెస్ అనేది కరెక్ట్ గా మీరు మెయింటైన్ చేసినట్లయితే తప్పకుండా భావప్రాప్తి స్త్రీలు కూడా పొందడం, అదేవిధంగా పురుషులకు కూడా అవడం అనేది జరుగుతుంది. ఇద్దరు సాటిస్ఫైడ్ అయితేనే అది 100% పర్ఫెక్ట్ గా ఉంటుంది. కాబట్టి ఇలాంటి చిట్కాలు మనం ఇంట్లోనే ఉపయోగించుకోవచ్చు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ అండి. చిన్న చిన్న చిట్కాల ద్వారానే మనం చాలా రకాలైనటువంటి సమస్యల్ని అండ్ దీనివల్ల కలిగినటువంటి ఎన్నో రకాల మనోవ్యాధులను, ఆలోచనలు కూడా మనం తప్పించుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి ఫెయిల్ అయినా స్త్రీల దగ్గర నుంచి ఏదైనా నెగిటివ్ మాట కానీ వచ్చినట్లయితే మగవాళ్ళు చాలా ప్రెస్టీజియస్ గా తీసుకొని చాలా ఇబ్బంది పడుతుంటారు. దాన్ని పదే 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 ఆలోచించి మరెన్నో సమస్యల్ని కొని తెచ్చుకుంటుంటారు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న చిట్కాల ద్వారా మనం ఇలాంటి సమస్యల్ని ఈజీగా క్యూర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ సమస్య చాలా తీవ్రంగా ఉండి అయినా కూడా మీకు ఎలాంటి మెడిసిన్ కానీ చిట్కాలు కానీ వాడినా కూడా ప్రయోజనం లేనట్లయితే అంగస్తంభనకు కానివ్వండి, శీఘ్రస్ఖలనానికి కానివ్వండి, వీటన్నిటికీ కూడా మన దగ్గర ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఒకసారి దీని గురించి మమ్మల్ని సంప్రదించాలనుకుంటే కింద స్పోజర్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనని, మెడిసిన్స్ ని పొందవచ్చు. ఎప్పుడు కూడా సమస్యను మనం నెగ్లెక్ట్ చేయదు. సమస్య స్టార్టింగ్ లో ఉన్నప్పుడు చిట్కాలు ఫాలో అవ్వండి, తప్పకుండా పనిచేస్తాయి. సమస్య పెరిగి పెద్దగా అయింది అని అంటే మాత్రం తప్పకుండా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. అందుకే ఒకసారి సంప్రదించండి, దానికి సంబంధించినటువంటి పూర్తి సలహాలు ఇస్తాము. ఒకవేళ మీరు రావాలనుకుంటే డైరెక్ట్ రావచ్చు మా వద్దకు. మాది
ఒకవేళ మీరు రాలేమో అని అనుకుంటే కనుక మమ్మల్ని వాట్సాప్ ద్వారా ఫోన్ ద్వారా సంప్రదించి మీ సమస్యను కూడా మీకు తెలియజేయవచ్చు. కింద డిస్క్రిప్షన్ మన అడ్రస్ ఉంటుంది, అడ్రస్ కూడా రావచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి లేదా వాట్సాప్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా నేను రిప్లై అందించడం అనేది జరుగుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ. అండ్ కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉందండి, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరిన్ని అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ.